వెల్కమ్ టు అవర్ ఛానల్ వంటలు చేద్దాం. ఈరోజు మనం చేసుకునే వెరైటీ మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకునే రెసిపీ. రసం, సాంబార్ బోర్ కొట్టినా పెరుగు ఉంటే చాలు మనం మజ్జిగ పులుసు తయారు చేసుకోవచ్చు. మజ్జిగ పులుసుకు కావలసినవి: పెరుగు, కరివేపాకు, పసుపు, నూనె, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కారం, ఉప్పు, శనగపిండి 1.5 టేబుల్ స్పూను, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉల్లిపాయ. మజ్జిగ పులుసు తయారీ విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం. కడాయిలో ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. పోపులు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి. 1/2 లీటర్ పెరుగుని చిలుకుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం పసుపు, కారం వేసుకొని వేపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని వేగిన పోపులో కలుపుతూ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం 1/2 లీటర్ నీళ్ళు వేసుకొని మరగనివ్వాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. వేడి వేడి మజ్జిగ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.